మోదీ ప్రభుత్వం తెలంగాణపై చూపిస్తున్న వివక్షకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ మహిళా నేతలు కార్యకర్తలు వినూత్నంగా నిరసన తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మేక్ ఇన్ ఇండియా పేరుతో ప్రధాని ప్రజలను మోసం చేస్తున్నారని, అప్పట్లో ఉన్న ధరలకు పెరిగిన ధరలకు వ్యత్యాసం చూపుతూ మహిళలు రంగవల్లులు వేసి నిరసన వ్యక్తం చేశారు. పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలతో పండుగ పూట వంటలు కూడా చేసుకునే పరిస్థితి లేదంటూ కట్టెలపైపై వంటలు చేశారు. అదేవిధంగా మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పతంగులు తయారు చేసి ఎగురవేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఆయన సతీమణి కమలా పాల్గొన్నారు. తెలంగాణకు ఇవ్వవలసిన నిధులను వెంటనే విడుదల చేయాలని, తెలంగాణకు వస్తున్నటువంటి కంపెనీలను అడ్డుకుంటున్నారని మోదీ ప్రభుత్వంపై ఈ సందర్భంగా విమర్శలు చేశారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. ముఖ్యంగా మన దేశంలో జరుగుతున్న కార్యక్రమాలు, ముఖ్యంగా మన రాష్ట్రాన్ని వివక్షపూరితంగా చూస్తున్నందుకు నిరసన కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేశారు. మోదీ గారు చేస్తున్న వాగ్దానాలు, ఆయన ఆచరణలో పెడుతున్న విధానాలని ఈరోజు ఎండగడతంకి ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు మీ అందరికీ తెలిసిన విషయమే, మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి మోదీ గారు చెప్తున్నారు. మనం ఎగరేసే పతంగు చైనాలో తయారై ఇక్కడికి వస్తుంది, దాని మాంజా చైనాలో తయారవుతుంది, దేశ జాతీయ పతాకం చైనాలో తయారై ఇక్కడికి వస్తుంది. మరి మేక్ ఇన్ ఇండియాకి అర్థమైంది కేవలం ప్రజల్ని మోసం చేస్తాకే ఈ మేక్ ఇన్ ఇండియాని వాడుకుంటున్నది ఈ సందర్భంగా మనం చేసుకుంటాము. మా మహిళా సోదరి మనందరూ కూడా పండగ సంతోషంగా జరుపుకోవాలి, కానీ పెరిగిన సిలిండర్ ధరను చూసి ఈరోజు బాధపడకుండా కట్టెల పొయ్యి మీద ఈరోజు అంతా పాయాసం కానీ ఈరోజు దానికి సంబంధించిన వంటకాలంతా కూడా ఈరోజు నిరసన వ్యక్తం చేసానికి ఇక్కడ ఏర్పాటు చేసింది. కట్టెల పొయ్యి మీద వండుతుండ్రు. అలాగే పెట్రోల్, డీజిల్, గ్యాసులు ధర పెరిగినందుకు ముగ్గుల రూపకంగా నిరసన వ్యక్తం చేస్తుండ్రు. మరి అలాగే మనకు వాగ్దానాలు ఎన్నో చేసిండు. బయ్యారం ఉక్కు కంపెనీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, అలాగే మనకి అయితే హైదరాబాద్ నగరానికి పరిసర ప్రాంతాల్లో కిషన్ రెడ్డి గారు ట్వీట్ చేసింది ఏంటంటే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చిన మనకు ఒక విద్యుత్తు ఇంటర్నల్ మెడిసిన్ యొక్క మనకు ప్రాజెక్ట్ని గుజరాత్కు తరలించకపోయినారు. కాబట్టి మా రబీనగర్ మహిళ